నంద్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ ప్రారంభించారు. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోవడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ అన్నారు. సాంకేతిక ఉపకరణాలతో పాటు సైబర్ క్రైమ్, శక్తి యాప్ల గురించి విద్యార్థులకు పోలీస్ అధికారులు వివరించారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థులకు తెలియజేశారు. ఎక్స్ప్లోజివ్ పీల్చేటప్పుడు ఈ వైర్ని యూజ్ చేస్తారు. వేరే బ్యాగులు ఏమన్నా ఒకసారి చూడండి. మీరు అన్ని బ్యాగుల్లో చూపిస్తే పెట్టుండొచ్చు సార్ అంటున్నారు కదా, ఒకసారి చూడండి. అది ఏ బ్యాగులో అయితే ఎక్స్ప్లోజివ్ ఐడెంటిఫై చేసిందో ఆ బ్యాగ్ మాత్రమే చూపిస్తుంది. 303 ఇంచ్ మునిషన్. దీంట్లో మన యాంటీ ఫ్రిక్షన్ బాల్ చూశారు కదా, చిన్న గుండు ఉంటాయి, మన చెర్రలు పడుతుంది, చెర్రలు అంటారు మీరు. ఆ చెర్ర అనేది ముందు భాగం ఉంటుంది, అంటే కొద్దిగా రౌండ్ అనేది ఉండదు అన్నమాట, దాన్ని వాడతాం. తర్వాత బక్షాట్ పిస్టల్ బ్రౌనింగ్ 9mm HP 35. దీని యొక్క పూర్తి పేరు పిస్టల్ బ్రౌనింగ్ 9mm HP 35. HP అంటే హై పవర్, 35 అంటే 1930వ సంవత్సరంలో దీన్ని మాడిఫైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది జాన్ మోసెస్ అనే శాస్త్రవేత్త కనుగొనడం అనేది జరిగినది. ఓకేనా. దీని యొక్క మెగ్జిన్ కెపాసిటీ 13 రౌండ్లు. ఇది ఆఫీసర్ యొక్క ఆయుధము. ఆఫీసర్ వాళ్ళు క్యారీ చేస్తుంటారు ఇది. ఓకేనా. ఇది షార్ట్ వెపను. ఇది నలుమూలలో తిరుగుతూ మనం ఫైర్ చేయడం అవసరం ఉంటుంది. దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ 15 మీటర్స్ లేదా 20 యార్డ్స్. ఓకేనా. రైట్. ఇది నాన్ లెథల్ వెపన్కి సంబంధించినది. నాన్ లెథల్ అంటే ప్రాణహాని కలిగించనిది. ఎప్పుడు యూజ్ చేస్తాము? అన్లాఫ్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా గుడి ఉంటారు, కొంతమంది ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటారు కదా, అటువంటి వారిపైన తక్షణ చర్య వాళ్ళని అక్కడి నుంచి తొలగించడానికి ఉపయోగించడం జరిగింది. అంటే ప్రాణహాని కలిగించకూడదు వాళ్ళకి. కొద్దిపాటి క్లోప